హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం మూవింగ్ ప్లాట్ఫామ్స్ గురించి చూసాం కదా. ఈ వీడియోలో ఫాలోయింగ్ ప్లాట్ఫామ్స్ గురించి చూద్దాం. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, ముందు వీడియోలో చేసిన మూవింగ్ ప్లాట్ఫామ్ని ప్రీఫెబ్గా చేసుకుందాం. దానికి ఒరిజినల్ ప్రీఫెబ్ పైన క్లిక్ చేయండి. ఓకే, అదొక ప్రీఫెబ్ అయిపోయింది. ఇప్పుడు ఫాలోయింగ్ ప్లాట్ఫామ్ కోసం అయితే ఒక ప్లాంక్ని తీసుకుంటున్నాను. దాన్ని ఫోర్గ్రౌండ్కి సెట్ చేస్తున్నాను అండ్ దాని రొటేషన్ని మనం నార్మల్ చేద్దాం. ఓకే, రొటేషన్ ఇక్కడ 90 degrees 0 పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికైతే నేను ఏం చేంజ్ చేస్తున్నాను, ఫాలోయింగ్ ఫాలోయింగ్ ప్లాంక్ అనేసి. ఓకే, ఇప్పుడు నేను దీనికైతే ఒక స్క్రిప్ట్ అయితే రాస్తున్నాను. స్క్రిప్ట్కి ఒక స్క్రిప్ట్ నేమ్ ఇచ్చేద్దాం. ఆ స్క్రిప్ట్ నేమ్ మీద ఫాలోయింగ్ ప్లాంక్. ఓకే, ఫస్ట్ మన స్క్రిప్ట్ని అయితే మనం ఆబ్జెక్ట్ అటాచ్ చేసేద్దాం. ఓకే, ఈ స్క్రిప్ట్ని ఎత్తుకొని ఈ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక రిజిడ్ బాడీ 2Dని అయితే మనం తీసుకుందాం, దాన్ని కినెమాటిక్గా పెడదాం. ఓకే, అండ్ ఫ్రీజ్ రొటేషన్ సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా మనము ఒక ప్రీఫెబ్గా కన్వర్ట్ చేసుకుందాం. డ్రాగ్ చేసి డ్రాప్ చేసేద్దాం. ఎందుకంటే ప్రీఫెబ్గా పెట్టినామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు స్క్రిప్ట్లో మనకి కావాల్సిన కొన్ని వేరియబుల్స్ అయితే స్టార్టింగ్లో తీసుకుందాం. దానికోసం మనము స్టార్టింగ్లో తీసుకోవాల్సిన వేరియబుల్స్ ఏంటంటే పబ్లిక్ వెక్టర్ 3 ట్రాన్స్ఫార్మ్ స్టార్టింగ్ పొజిషన్. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ అండ్ ఇంకోటి పబ్లిక్ క్వార్టినన్ స్టార్టింగ్ రొటేషన్. ఓకే, ఇంకొన్ని వేరియబుల్స్ తీసుకోవాలి. అది రిజిడ్ బాడీ తీసుకుందాం. ఓకే, రిజిడ్ బాడీ 2D అని టైప్ చేస్తే ఇక్కడ మీకు సజెషన్లో వస్తుంది. ఓకే, దాని ఆర్బీ అనుకుందాం. ఓకే, రిజిడ్ స్టార్టింగ్ పొజిషన్ ఈక్వల్ టు ట్రాన్స్ఫార్మ్ డాట్ పొజిషన్. ఓకే, అంటే మన ప్రజెంట్ పొజిషన్ ఏదో అది స్టార్టింగ్ పొజిషన్గా రికార్డ్ చేసుకుంటుంది. అండ్ మన ప్రజెంట్ రొటేషన్ ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్ రొటేషన్గా తీసుకుంటానికి ట్రాన్స్ఫార్మ్ డాట్ రొటేషన్ అని ఇద్దాం. ఓకే, అండ్ రిజిడ్ బాడీ కాంపోనెంట్ని తీసుకోవాలి కాబట్టి ఆర్బీ ఈక్వల్ టు గెట్ కాంపోనెంట్ టైప్ వచ్చేసి రిజిడ్ బాడీ 2D. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా అదే కాంపోనెంట్ని తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ కోడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. వాయిడ్ ఆన్ కొలిజన్ ఎంటర్. ఓకే, సజెషన్లో వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఫంక్షన్ ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ప్లేయర్ కొలిజన్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ డాట్ ట్యాగ్ ఈక్వల్స్ టు ప్లేయర్, అంటే మన ప్లేయర్ ఎప్పుడైతే దాన్ని టచ్ చేశాడో అప్పుడు అది కింద పడిపోవాలి. అది మనం రాసే కోడ్ అనమాట. ట్యాగ్ అయితే ఇచ్చాము. ఇప్పుడు దీని లోపల మనం రాయాల్సిన ఫంక్షన్ అంటే ఇంకో వేరియబుల్ అయితే తీసుకుందాం. పబ్లిక్ ఫ్లోట్ డ్యూరేషన్ అని తీసుకుందాం. ఎందుకంటే ఈ ప్లాంక్ని తాకిన ఎంతసేపటికి మనకి ప్లాంక్ కింద పడాలి అనేసి ఈ డ్యూరేషన్ వేరియబుల్ని యూజ్ చేస్తాం. ఓకే, జస్ట్ నేను 0.2 seconds కంతా కింద పడిపోవాలని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కావాల్సిన ఫంక్షన్ని మనం న్యూమరేటర్ తీసుకుందాం. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైం తర్వాత ఈ ఫంక్షన్ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఫాలోయింగ్ అనేసి నేమ్ ఇస్తున్నాను. ఓకే, దీని లోపల ఈల్డ్ రిటర్న్ న్యూ వెయిట్ ఫర్ సెకండ్స్, అంటే ఇన్ని సెకండ్స్ వెయిట్ చేసి దీని లోపల ఉండే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది అనమాట. మనం డ్యూరేషన్ ఇద్దాం, అంటే 0.2 seconds తర్వాత మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని కింద మనకు కావాల్సిన కోడ్ రాద్దాం. ఆర్బీ డాట్ ఈ స్కినమాటిక్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, ఇప్పుడు మనం కోరటన్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికి స్టార్ట్ కోరటన్ యూజ్ చేద్దాం. దీని లోపల అయితే మనం ఫంక్షన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫాలోయింగ్ అనేసి. ఓకే, అండ్ సెమీకోలన్. ఇప్పుడు ఇది మనకు బేసిక్ అనమాట. జస్ట్ దీన్ని తాకిన వెంటనే ఆ ప్లాంక్ అనేది కినిమాటిక్ నుంచి ట్రూ అది ఫాల్స్ అయిపోతుంది. వెంటనే అది ప్లాంక్ కింద పడిపోతుంది. ఓకే, ఇంకో 2 lines ఆఫ్ కోడ్ వచ్చేసి జస్ట్ ఇది ఎందుకు రాస్తున్నానంటే 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈల్డ్ రిటర్న్ న్యూ వెయిట్ ఫర్ సెకండ్స్. ఓకే, ఒక 4F అని తీసుకున్నాం, అంటే 4 seconds అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం రిజిడ్ బాడీని అయితే డెస్ట్రాయ్ చేసేద్దాం. ఆర్బీ అని పెడదాం, అంటే రిజిడ్ బాడీ కాంపోనెంట్ అనేది డెస్ట్రాయ్ అయిపోతుంది 4 seconds తర్వాత. అండ్ ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ దట్ పొజిషన్ని స్టార్టింగ్ ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి సెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ సెమీకోలన్, అండ్ స్టార్టింగ్ ఏ రొటేషన్ ఉందో ఆ రొటేషన్ మళ్ళీ మనం సెట్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ డాట్ రొటేషన్. ఓకే, స్టార్టింగ్ రొటేషన్. ఓకే, ఇప్పుడు ఇంకొక లైన్ ఆఫ్ కోడ్ అయితే ఉంది. మళ్ళీ ఇది ఎందుకు రాస్తున్నానో కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈల్ రిటర్న్ న్యూ వెయిట్ ఫర్ సెకండ్స్ ఈక్వల్ టు 1F, ఒక 1 seconds తర్వాత. ఓకే, ఏం జరగాలి అని ఫస్ట్ ఈ బ్లాక్లో ఎందుకు రాసామంటే
మన ప్లాంక్ అయితే కింద పడిపోతుంది కదా, పడిపోయిన తర్వాత ఒక కొద్దిసేపటికి మళ్ళీ అది అదే పొజిషన్లోకి వచ్చేయాలన్నమాట. దానికి ఈ లైన్ ఆఫ్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మనం డెస్ట్రాయ్ చేసిన రిజిడ్ బాడీని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. దిస్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ డాట్ గేమ్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ కంపోనెంట్ రిజిడ్ బాడీ. అక్కడ డెస్ట్రాయ్ చేసాం కదా రిజిడ్ బాడీ, అది మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, డాట్ ఈ స్కినమాటిక్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, ఆర్బీ ఈక్వల్ టు గెట్ కాంపోనెంట్ రిజిడ్ బాడీ 2D. అంటే ఆర్బీ అనేది ఇప్పుడు వాల్యూ నల్ అయిపోయి ఉంటుంది కదా, మళ్ళీ దానికి మనం రిజిడ్ బాడీ ఈ కాంపోనెంట్ని ఇస్తున్నాం అనమాట. ఓకే ఓకే, ఫాల్స్ ఇక్కడ. ఓకే, ఇంకైతే మనము కోడ్ని సేవ్ చేసి ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం స్క్రిప్ట్లో చూస్తే ఇక్కడ మనకి 0.2 డ్యూరేషన్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఈ వాల్యూని మనం ఎప్పుడు కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు 0.2ని ఎన్ని సెకండ్స్ కన్నా. ఓకే, ఇప్పుడు మనం ప్లాంక్స్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకొన్ని ప్లాంక్స్ తీసుకుందాం. దానికి నేను డూప్లికేట్ చేస్తున్నాను, వాటిని పక్కనే పెడుతున్నాను, ఒక ప్లాంక్ పక్కన ఇంకో ప్లాంక్ని. ఓకే, ఈ మాతో ఇంకొన్ని ప్లాంక్స్ని మనం ఎండ్ వరకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం ఏం జరుగుతుందనేసి. ఓకే, మన ప్లేయర్ అయితే మూవ్ అవుతున్నాడు. ఓకే, మనం చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు చూద్దాం. మనం దీనిపైకి జంప్ చేసాం అండ్ ఇక్కడ పడిన వెంటనే 1 సెకండ్, ఇది ఎందుకో కింద పడలేదు. 1 సెకండ్, అట్లా కోడ్లో చూద్దామనండి. ఓకే, ఇక్కడ ఈ స్కినమాటిక్ వచ్చేసి, ఓకే ఇక్కడ మనం ఈ స్కినమాటిక్ వచ్చేసి ఇక్కడ ఫాల్స్ పెట్టాలి అండ్ అక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ట్రూ చేయాలి. నేను రివర్స్ చేసి పెట్టాను. ఓకే, ఇప్పుడైతే మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. ఒకసారి మనం గేమ్ని అయితే రన్ చేసి చూద్దాం. ఓకే, ఓకే మనం చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు దానిపైకి జంప్ చేద్దాం. ఓకే, మన ప్లేయర్ కూడా పైకి కిందకి వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి, ప్లాంక్ అయితే కింద పడిపోతుంది. మనం ఇంకోసేపు ఉంటే మనము కింద పడిపోతాం. అప్పుడు మనం గేమ్లో చెక్ పాయింట్ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసారా, మన ప్లాంక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అదే పొజిషన్కి వస్తున్నాయి. అదే ఈ లైన్ ఆఫ్ కోడ్ అనమాట. మళ్ళీ ఎందుకంటే అది ఆ మార్క్తో పెట్టాము. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మన ప్లేయర్ మిడిల్లోనే పడిపోయాడంటే వెనక్కి వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెళ్తూ ఉన్నాడు, ఇక్కడ పడిపోయాడంటే ఒకవేళ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. అప్పుడు మళ్ళీ ఇవి ఉండాలి కదా ఈ ప్లేస్లో, లేకపోతే ప్లేయర్ దాటలేడు. కాబట్టి అలా మనం మళ్ళీ రీసెట్ చేస్తున్నాం వాటిని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.